నమస్తే వెల్కమ్ టు ఎన్కరేజ్. ఇంటర్ బైపీసీ పూర్తయిన తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, ఫారెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఫిజియోథెరపీ, ఫార్మసీ లాంటి ఎన్నో కోర్సులను మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఐటీఎం యూనివర్సిటీ అందిస్తుంది. మంచి మౌలిక సదుపాయాలు, అర్హత కలిగిన అధ్యాపకులు, పారిశ్రామిక సహకారాలు మరియు విదేశీ ఇంటర్న్షిప్లు, ప్లేస్మెంట్స్ పరంగా ఐటీఎం యూనివర్సిటీ ఇండియాలోనే టాప్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. దాదాపుగా 2000 మందికి పైగా మన తెలుగు విద్యార్థులు ఐటీఎం యూనివర్సిటీ నందు వివిధ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. ఐటీఎం యూనివర్సిటీ నందు వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం అర్హత, అడ్మిషన్ ప్రొసీజర్ లాంటి వివరాలు తెలియజేయడానికి మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఐటీఎం యూనివర్సిటీ ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఇప్పుడు అసలు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత విద్యార్థులకు ఎటువంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఐటీఎం యూనివర్సిటీలో? సో ఇంటర్మీడియట్ బోత్ ఎంపీసీ లేదా బైపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి వచ్చేసి ఐటీఎం యూనివర్సిటీలో చాలా కోర్స్ ఆప్షన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి. ఈవెన్ అంటే జనరల్ డిగ్రీ కోర్సెస్ ఏవైతే బీఏ, బీకామ్ ఉన్నాయో, ఈవెన్ ట్రెండింగ్లో ఎక్కువగా బీబీఏ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి కోర్సెస్తో పాటు ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయండి. ఎంపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి అయితే ఇంజనీరింగ్లో సిఎస్సి కానివ్వండి, ఈసీఈ, మెకానికల్, ట్రిప్లీ ఇలాంటి కోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ సిఎస్సిలో కూడా జనరల్గా ఏవైతే స్పెషలైజేషన్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఉందో లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, దాంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ ఫోరెన్సిక్స్ కావచ్చు, ఇట్లాంటి కోర్సెస్ అన్నీ కూడా ఐటీఎం యూనివర్సిటీ అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ బైపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి వచ్చేసి ఇక్కడ ఒక ఎంబీబీఎస్ కోర్స్ మినహాయిస్తే దాదాపుగా బైపీసీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్కు ఏ కోర్సెస్ అయితే ఉంటాయో అన్ని కోర్సెస్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నాయండి. లైక్ మనం తీసుకుంటే కనుక ఎంబీబీఎస్ తర్వాత ఎక్కువగా క్రేజ్ ఉన్న కోర్స్ అయితే బీఎస్సీ అగ్రికల్చర్తో పాటు బీఎస్సీ హార్టికల్చర్ ఒకటి, ఫిషరీస్ ఒకటి, ఫోరెన్సిక్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఈవెన్ అంటే ఫార్మసీ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి, ఫిజియోథెరపీ ఉన్నాయి, నర్సింగ్ లాంటి కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తూ ఉన్నారండి. సో వ్యాస్ట్ ఇక్కడ కోర్స్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మన తెలుగు స్టేట్స్ నుండి ఎంతోమంది స్టూడెంట్స్ అక్కడ అంటే ఆల్మోస్ట్ 2500 మెంబర్స్కి పైగా మన తెలుగు స్టూడెంట్స్ వచ్చేసి అక్కడ డిఫరెంట్ కోర్సెస్లో ట్రైన్ అవుతున్నారు. యూజీ లెవెల్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో చాలామంది స్టూడెంట్సే ట్రైన్ అవుతూ ఉన్నారండి. అండ్ ఐటీఎం యూనివర్సిటీలో 2013 నుండి మన తెలుగు స్టూడెంట్స్ అనేది అక్కడికి డిఫరెంట్ కోర్సెస్కి అనేది వెళ్తున్నప్పటికీ 2019లో ఎప్పుడైతే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కు ఐసీఆర్ అక్రిడియేషన్ వచ్చిందో అప్పటి నుండి ఇంకా కౌంట్ అనేది పెరిగిందండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వచ్చేసి ఇంజనీరింగ్ లాంటి కోర్సెస్ కూడా 2019 తర్వాత అక్కడ ఉన్న ప్లేస్మెంట్స్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, వాళ్ళు ఫాలో అయ్యే కరికులం అవ్వచ్చు, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ లాంటివి కూడా అక్కడ ఐటీఎం యూనివర్సిటీలో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ ఫారిన్ ఇంటర్న్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనేది చాలా స్టూడెంట్స్ వచ్చేసి అట్రాక్ట్ అవుతున్నారు. ఈ ఫారిన్ ఇంటర్న్షిప్స్ కూడా ఐటీఎం యూనివర్సిటీ అఫీషియల్గా ఎన్నో యూనివర్సిటీస్తో అంటే థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఇయర్లో అక్కడ ట్రైన్ అవ్వడానికి స్టూడెంట్స్కి అవకాశం కల్పిస్తుంది. అండ్ మోర్ ఓవర్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా ఫారిన్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా ఫోర్త్ ఇయర్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇట్లాంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, అకాడమిక్స్ పరంగా ఒక డిఫరెంట్ కరికులం ఫాలో అవడంతో మన తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేసి ఐటీఎం యూనివర్సిటీకి అనేది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారండి. బీఎస్సీ అగ్రికల్చర్ చదవడానికి ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అయితే ఉద్యోగ పరంగా, కెరీర్ పరంగా ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉండే అవకాశం ఉంది? జనరల్గానే బైపీసీ కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేస్తే కేవలం గవర్నమెంట్ జాబ్సే ఉంటాయి అనేసి అనుకుంటూ ఉంటారు. అలాగే గవర్నమెంట్ జాబ్స్ అనగానే వాళ్ళు ఒక అగ్రికల్చర్ ఆఫీసరో లేదా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లేదా బ్యాంకింగ్ సెక్టార్లో ఫీల్డ్ ఆఫీసర్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇట్లాంటి పోస్టింగ్ల గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అంటే మనం జనరల్గా చాలా కోర్సెస్ తీసుకుంటే కనుక ఫార్మ్ డి లాంటి కోర్స్ కూడా మధ్యలో చాలా రోజు ట్రెండింగ్లో ఉన్నది. దాని తర్వాత కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆపర్చునిటీస్ పరంగా అంత స్కోప్ లేకపోయేసరికి మళ్ళీ ఆ కోర్స్ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. అలాగే పారామెడికల్ కోర్సెస్ కూడా 2016 నుండి 2019 మధ్యలో ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చేసి పారామెడికల్ కోర్సెస్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. బట్ కోర్స్ అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ లేవు అనేసి ఆ పారామెడికల్ కోర్సెస్ కూడా చాలా వరకు స్టూడెంట్స్ అనేది ఫ్లోటింగ్ తగ్గింది. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది మేము పర్టికులర్గా మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి 2003 నుండి ఈ కోర్స్ అనేది ప్రమోట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుండి ప్రమోట్ చేస్తున్నాం. ప్రతి ఇయర్ బీఎస్సీ
అగ్రికల్చర్ కోర్స్ అనేది క్రేజ్ పెరుగుతూనే ఉంది తప్ప ఏ ఇయర్ కూడా క్రేజ్ అనేది డౌన్ఫాల్ అవ్వట్లేదు. రీజన్ ఏంటంటే కొన్ని కోర్సెస్ తీసుకుంటే పర్టికులర్గా మనము వెటర్నరీ తీసుకుంటే గనక ఒక గవర్నమెంట్ సెక్టార్లోనే ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ ప్రైవేట్ సెక్టార్లో స్టూడెంట్కి ఆపర్చునిటీస్ అనేది పెద్దగా ఉండవు. గవర్నమెంట్ సెక్టార్లో ప్రతి ఇయర్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యి పోస్టింగ్స్ రిలీజ్ అవుతాయనే గ్యారంటీ అనేది ఉండదు. ప్రైవేట్ సెక్టార్లో ఏదైనా స్టూడెంట్ అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్గా వెళ్ళాలంటే వెటర్నరీ కంప్లీట్ చేసిన తర్వాత ఆప్షన్స్ అనేది లేవు. ఫార్మసీ తీసుకుంటే ల్యాక్స్లో చదివిన స్టూడెంట్స్ ఉన్నారు, థౌజండ్స్లో జాబ్స్ అనేది ఉన్నాయి. అంటే కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. చదివిన ప్రతి స్టూడెంట్కి అక్కడ ఆపర్చునిటీ దొరుకుతుంది అనేది గ్యారంటీ అనేది లేదు, ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉందన్నమాట. అయితే బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్లో మనము ఏవైతే జనరల్ పోస్టింగ్స్ ఉన్నాయో అగ్రికల్చర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్, ఫీల్డ్ అసిస్టెంట్లు, వీటితో పాటు మనకు రీసెర్చ్ స్టేషన్స్ అనేది చాలా ఉంటాయి. ఈవెన్ మనకు కృషి విజ్ఞాన్ కేంద్రాలు కూడా కేవీకేలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. నాబార్డ్లో తీసుకున్న, ఇక్రిసాట్లో తీసుకున్న గ్రేడ్ ఏ, గ్రేడ్ బి పోస్టింగ్స్ అనేసి ఇలా రకరకాల ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. వీటితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనేది చాలా ఉన్నాయి. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్లో కూడా స్టూడెంట్స్ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ గవర్నమెంట్ సెక్టారే కాకుండా ఈ కోర్స్కున్న ఇంత క్రేజ్ రావడానికి రీజన్ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్లో కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం తీసుకుంటే ఈ సీడ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అవ్వచ్చు, బయోకెమికల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఈవెన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అవ్వచ్చు. 20% గవర్నమెంట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, 80% ప్రైవేట్ ఇండస్ట్రీస్ అనేవి ఉన్నాయి. సో ఏ స్టూడెంట్ అయితే ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి డిగ్రీ పొందుతారో ఆ స్టూడెంట్కు గవర్నమెంట్ జాబ్తో పాటు ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ రెస్పెక్టబుల్ పొజిషన్స్లో స్టూడెంట్స్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు సొసైటీని సర్వ్ చేయొచ్చు అనమాట. సో బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక గవర్నమెంట్ సెక్టార్లోనే అని కాకుండా ఆపర్చునిటీస్ ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయండి. ఒక కాల్ ఉన్నారు సార్, మాట్లాడదాం. వనిత గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్కరేజ్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగచ్చు, మాట్లాడచ్చు. నమస్తే సార్. నమస్తే అండి సార్, నేను వనిత సార్, మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి వనిత గారు. సార్, మా పాపని ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నాం సార్. అదే అగ్రికల్చర్ కోర్స్ చేయించాలనుకుంటున్నాం సార్. ఓకే సార్, మాకేంటంటే చాలా మెంబర్స్ కాల్ చేస్తున్నారు సార్. మాకు ఎలా అర్థం కావట్లేదు సార్. ఆథరైజ్డ్ అని ఎలా తెలుసుకోవాలి సార్ ఇప్పుడు మనము? రైట్ అండి, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది చాలా లిమిటెడ్ అంటే సీట్స్ అనేది ఉంటాయి. అండ్ పర్టికులర్గా ఐటీఎం యూనివర్సిటీ ఎంటైర్ ఇండియాలోనే ఐకార్ అక్రిడిటేషన్ ఉన్న వాటిల్లో టాప్ ర్యాంకింగ్లో ఉంది. కాబట్టి ఈ యూనివర్సిటీని ప్రమోట్ చేయడానికి ఇక్కడ అఫీషియల్గా ఎవరనేది అంటే అఫీషియల్గా ప్రమోట్ చేయడానికి అంటే దాంతోపాటు ఆథరైజ్డ్ అడ్మిషన్ పార్ట్నర్ అయితే మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటండి. సో మీరు అడ్మిషన్ కొరకు వచ్చేసి మీకు ఎవరెవరు కాల్ చేసినా కూడా మీరు మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొనైనా మీరు కాల్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్కు మీరు కాల్ చేసైనా కూడా, బీజీలో ఉన్న నెంబర్స్ కాల్ చేసైనా కూడా మీరు అక్కడ డైరెక్ట్ అడ్మిషన్ గురించి మీరు ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చండి. ఎస్, అలాగే ఇప్పుడు చాలా మంది సార్ ఎంబీబీఎస్ చేయడానికన్నా కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అసలు ఎందుకని? సో మనం చూసుకుంటే అండి, మెడిసిన్ అనేది నో డౌట్ ఇట్స్ అంటే క్రేజీ సబ్జెక్ట్ అండి. అంటే స్టూడెంట్స్ వచ్చేసి అది ఒక వన్ ఆఫ్ ది పాపులర్ కోర్స్. అండ్ దాని తర్వాత ఎంబీబీఎస్ కంప్లీట్ అయితే సొసైటీలో డాక్టర్కు ఉన్న వాల్యూ వేరైన ఉద్దేశంతో ఎక్కువగా మెడిసిన్ కోర్స్కి అనేది ఎంబీబీఎస్కి అనేది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే మెడిసిన్లో ఎలా అయిపోయిందంటే అండి, ఎంబీబీఎస్ 6 years కంప్లీట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ 3 years పీజీ చేయాలి. అండ్ 3 years పీజీ తర్వాత మళ్ళీ 3 years సూపర్ స్పెషాలిటీ చేస్తే కానీ అంతో ఇంతో స్టూడెంట్కు సెటిల్ అవ్వడానికి ఆపర్చునిటీస్ అనేది దొరకట్లేదు. అంటే ఆల్మోస్ట్ ఒక స్టూడెంట్ మెడిసిన్ ఫీల్డ్ ఎంబీబీఎస్ కోర్స్ సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్ వచ్చేసి 10 to 15 years అనేది డెఫినెట్గా టైం టేకింగ్ అనమాట. అదే బీఎస్సీ అగ్రికల్చర్ ఏంటంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడానికి రీజన్ ఏంటంటే 4 years బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్కు ఏదో ఒక ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది, ఎయిదర్ గవర్నమెంట్ సెక్టర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్లో. అంటే స్టూడెంట్ తక్కువ టైంలో ఇంటర్మీడియట్ తర్వాత సెటిల్ అవ్వాలంటే వాళ్ళ ముందు ఉన్న ఆప్షన్ బీఎస్సీ అగ్రికల్చర్. ఈవెన్ ఫర్దర్గా పీజీ చేసుకొని అంటే రీసెర్చ్ వైపు వెళ్ళి ఒక ప్లాట్ఫామ్ మీద స్టూడెంట్ రీసెర్చ్ చేస్తే గనక మంచి ఆపర్చునిటీస్, ఎంఎస్సీ కంప్లీట్ చేసిన స్టూడెంట్ కావచ్చు, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ కావచ్చు, మంచి ఆపర్చునిటీస్ అనేది ఉంటాయన్నమాట. దానివల్ల ఇక్కడ అంటే టైం పీరియడ్ పరంగా తీసుకుంటే చాలా తక్కువ టైంలో స్టూడెంట్స్ సెటిల్ అవ్వడానికి లైఫ్లో కెరీర్ పరంగా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది మెడిసిన్ కంటే కూడా ఈ మధ్య కాలంలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారండి. అలాగే చాలా మంది విద్యార్థులు
యాక్చువల్గా బీటెక్ చేసిన తర్వాత ఎంఎస్ ఫారెన్లో చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వన్స్ బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత ఫారెన్లో ఎంఎస్ చేయొచ్చు అంటారు. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. చాలా మంది వచ్చేసి ఇంజనీరింగ్ చేస్తేనే అబ్రాడ్లోకి వెళ్ళి మళ్ళీ ఫర్దర్గా ఎంఎస్ చేయొచ్చు, అక్కడ ఎంఎస్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సర్టెన్ స్టే బ్యాక్ పీరియడ్ అనేది దొరుకుతుంది, అక్కడే మళ్ళీ జాబ్ సంపాదించుకొని అక్కడ మంచి అంటే అర్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి, అక్కడ సెటిల్ అవ్వచ్చు అనేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఈవెన్ ఎనీ కోర్స్ అంటే జనరల్గా బీబీఏ చేసిన స్టూడెంట్స్ కూడా వెళ్తూ ఉన్నారండి, ఫార్మసీ చేసిన స్టూడెంట్స్ కూడా అబ్రాడ్లో వెళ్ళి పీజీ ప్రోగ్రామ్స్ అనేది పర్స్యూ చేస్తూ ఉంటారు. అలాగే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ చేసిన ఏ స్టూడెంట్ అయినా కూడా అబ్రాడ్లోకి వెళ్ళి మళ్ళీ ఎంఎస్సీ అనేది చేసుకోవచ్చు అండి. ఫర్దర్గా పీజీ అనేది వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి డెఫినెట్గా అయితే ఎంఎస్ లాంటి కోర్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కనుక ఈ మధ్యకాలంలో 2018 తర్వాత నుండి ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా అయిపోయిందండి. ఏదర్ బీటెక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అనే కాదు, ఈవెన్ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా ఎక్కువగా నెదర్లాండ్స్, డెన్మార్క్, పోలాండ్, అలాగే యూకే లాంటి కంట్రీస్ కూడా ఎక్కువగా వెళ్తున్నారు. నెదర్లాండ్స్ తీసుకుంటే మనకు వేగనాగన్ యూనివర్సిటీ అనేది ఎంటైర్ వరల్డ్లోనే టాప్ ర్యాంకింగ్లో ఉంది. అండ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అనేది కూడా నెదర్లాండ్స్ అండ్ ఇజ్రాయిల్లో చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. మనం ఈ మధ్య కాలంలో చూస్తున్న హైడ్రోఫోనిక్స్ గురించి చాలా ఎక్కువగా వచ్చేసి ఈ మధ్య కాలంలో రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అలాంటి హైడ్రోఫోనిక్స్ కూడా ఫస్ట్ స్టార్ట్ అయింది కూడా మనకు నెదర్లాండ్స్ అండ్ ఇజ్రాయిల్ లాంటి కంట్రీస్ నుండే. సో ఎక్కువ మంది విద్యార్థులు బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెదర్లాండ్స్ అవ్వచ్చు, డెన్మార్క్లో అవ్వచ్చు, పోలాండ్లో అవ్వచ్చు, ఇటువంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ కోర్స్ కంప్లీట్ చేసుకొని అక్కడ అంటే కోర్స్ చేస్తున్న టైంలో అక్కడ పార్ట్ టైం జాబ్స్ కూడా ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగానే ఉంటాయి. జనరల్గా ఇంజనీరింగ్ మీద కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు రిలవెంట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ ఉంటాయో లేదో చెప్పలేం, కానీ అగ్రికల్చర్ మీద వెళ్ళే స్టూడెంట్స్ తక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడ పార్ట్ టైమ్స్ అనేది ఈజీగా దొరుకుతున్నాయి స్టూడెంట్స్కు. వాళ్ళు అక్కడ పీజీ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టే బ్యాక్ అనేది దొరుకుతుంది, అగైన్ అక్కడ మంచి జాబ్స్ అనేది సంపాదించుకొని అక్కడ త్వరగా సెటిల్ అవ్వగలుగుతున్నారండి. అండ్ అబ్రాడ్లో కంప్లీట్ చేసి మళ్ళీ ఇండియాకు వచ్చిన స్టూడెంట్ కూడా ఇక్కడ మనకు చాలా ప్రైవేట్ కంపెనీస్లో వచ్చేసి అంటే చాలా వాల్యూ అనేది స్టూడెంట్కు దొరుకుతుందండి. ఎందుకంటే స్టూడెంట్ చేతిలో ఇంటర్నేషనల్ డిగ్రీ ఉంటుంది. ఇక్కడ ఇండియాలో ఉన్న టెక్నాలజీయే కాకుండా అబ్రాడ్లో ఉన్న టెక్నాలజీ మీద మల్టిపుల్ సాయిల్స్ మీద స్టూడెంట్ ట్రైన్ ఇండియాకు వస్తున్నారు కాబట్టి స్టూడెంట్ను అంటే ఈ ప్రైవేట్ కంపెనీస్ వచ్చేసి ఎక్కువ ప్యాకేజెస్తో అనేది వాళ్ళను ప్లేస్ చేసుకుంటూ ఉన్నారండి. మరొక కాల్ ఉన్నారు సార్, మాట్లాడదాం. సిద్ధార్థ్ రెడ్డి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా బ్రదర్కి ఐటీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుందాం అని చెప్పి చూస్తున్నామండి. ఓకే. అది మాకు డిఫరెంట్ కన్సల్టెంట్స్ అనేది కాల్ చేస్తూ ఉన్నారు, డిఫరెంట్ ప్యాకేజెస్ అనేది చెప్తూ ఉన్నారు. అంటే ఎవరిని ఏ విధంగా నేను నమ్మాలని యూనివర్సిటీకి డైరెక్ట్ గా ఫోన్ చేస్తుంటే మాకు డొనేషన్ లేదు అనేది కూడా చెప్తూ ఉన్నారండి. సో ఇది ఏ విధంగా అనేది మేము పరిగణలోకి తీసుకుని అడ్మిషన్ చేసుకుంటే బాగుంటుందంటారు? రైట్ అండి, డెఫినెట్గా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కున్న క్రేజ్ అవ్వచ్చు, అక్కడ దాంతోపాటు ఐటీఎం యూనివర్సిటీకి ఉన్న యాక్సెసిబిలిటీ అవ్వచ్చు, అంటే రకరకాల ఐకార్ అక్రిడియేషన్ ఉన్న యూనివర్సిటీస్ అనేది మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు పంజాబ్లో కొన్ని ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో కొన్ని ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి. బట్ ఇవన్నీ యూనివర్సిటీస్కి ఏంటంటే యాక్సెసిబిలిటీ పరంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లోని యూనివర్సిటీస్ తీసుకుంటే ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ నుండి మళ్ళీ వాళ్ళు ఇంకొక లొకేషన్కి అనేది ట్రైన్ ద్వారానో బస్ ద్వారానో అక్కడికి కాలేజ్ అనేది అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. అయితే గ్వాలియర్లో ఉన్న ఐటీఎం యూనివర్సిటీ ఏంటంటే మనకు యాక్సెసిబిలిటీ పరంగా చాలా ఈజీ. హైదరాబాద్ అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, ఎనీ ప్లేస్ నుండి ఢిల్లీ వెళ్ళే ప్రతి ట్రైన్ గ్వాలియర్ మీదుగా వెళ్తుంది. సో స్టూడెంట్కు ఈవెన్ హైదరాబాద్ లాంటి సిటీ నుండి అయితే కనుక డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ కూడా ఉంది. సో యాక్సెసిబిలిటీ అనేది చాలా ఈజీ అవ్వడంతో ఎక్కువ మంది ఐటీఎం యూనివర్సిటీకి అనేది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే రకరకాల కన్సల్టెంట్స్ అనేది ఏంటంటే ఈ మధ్యకాలంలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కున్న క్రేజ్ బట్టి ఎక్కువ మంది కన్సల్టెంట్స్ అనేది ఫీల్డ్లో ఉన్నారు. చాలామంది ఐటీఎం యూనివర్సిటీ అనేసి ఆ యూనివర్సిటీ నేమ్ మీద రిజిస్ట్రేషన్ చేయించడము, తర్వాత వచ్చేసి వాళ్ళని ఇంకొక యూనివర్సిటీకి అది ఏదో లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చిందనేసి ఆ కాలేజ్కి అనేసి పంపివ్వడం, లేదా కొంతమంది ఇంకొక యూనివర్సిటీలో ఇక్కడ సీట్లు అనేది పాసిబుల్ అవ్వట్లేదు అనేసి లాస్ట్ మూమెంట్లో స్టూడెంట్ని ఇంకొక యూనివర్సిటీకి పంపించడం, ఇట్లాంటిది జరుగుతుందండి. అయితే ఐటీఎం యూనివర్సిటీలో ఉన్న క్లియర్ ప్రొసీజర్ ఏంటంటే ఇంటర్మీడియట్లో 60% వచ్చిన ఎవరైతే స్టూడెంట్ ఉంటారో ఆ స్టూడెంట్ వచ్చేసి ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఐటీఎం యూనివర్సిటీ అఫీషియల్గా 240 మెంబర్స్ని ఎవరికైతే అడ్మిషన్ ఇస్తుందో అవన్నీ కూడా అఫీషియల్గా డిస్ప్లే చేస్తుందండి. ఆ మెరిట్ లిస్ట్లో ఫైనల్గా నేమ్ ఉన్న స్టూడెంట్ మాత్రమే అక్కడ ఎన్రోల్ అవుతారండి. సో నేమ్ అంటే మెరిట్ లిస్ట్ అనేది నెక్స్ట్ 3-4 డేస్లో ఫస్ట్ మెరిట్ లిస్ట్ రాబోతుందండి. ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉంటారో ఆ స్టూడెంట్ నేమ్ అనేది ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఉంటేనే వాళ్ళ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అండి, లేదు అంటే ఆ అడ్మిషన్ కన్ఫర్మ్ అవ్వనట్లు అనమాట. రైట్ సార్, మరొక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. రమాదేవి గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి రమాదేవి గారు. నమస్తే మేడం. నమస్తే అండి.
మా బాబు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అండి, బైపీసీ తీసుకున్నాడు, కరీంనగర్ లో చదువుతున్నాడండి. ఓకే అదే అది అయిపోయిన తర్వాత ఏంటి అనేది. ఓకే ఓకే ఫైన్ అండి. ఇప్పుడు ప్రస్తుతం బాబు సెకండ్ ఇయర్లో ఉన్నారు, ఫస్ట్ ఇయర్ అయిపోయి కదండి? అవును సార్. ఫైన్ అండి. ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేయాలంటే మనకు ఇక్కడ తెలంగాణలో కూడా 6 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అంటే కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ ఒక 6 కాలేజెస్ ఉన్నాయి. ఈ 6 కాలేజెస్లో రఫ్గా ఒక 456 సీట్స్ అనేది ఉన్నాయండి. ఈ 456 సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి టీఎస్ ఎంసెట్లో వచ్చిన మెరిట్ ర్యాంక్ ప్రకారం అనేది ఫిలప్ చేయడం జరుగుతుందండి. జనరల్గా అయితే ఎంసెట్లో కనుక మనకు టీఎస్ ఎంసెట్లో 3000 లోపు ర్యాంక్ ఉంటే కనుక స్టూడెంట్కు కౌన్సిలింగ్లో సీట్ అనేది వస్తుందండి. ఇన్ కేస్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే తెలంగాణలో పేమెంట్ కోటా అనేది కూడా ఉందండి. పేమెంట్ కోటాకు కూడా మళ్ళీ సపరేట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. అప్రాక్సిమేట్గా స్టూడెంట్కి ఒక 7000 8000 కనుక ఎంసెట్లో ర్యాంక్ ఉంటే పేమెంట్ కోటాకు అనేది వాళ్ళ పేమెంట్ కోటా ద్వారా సీట్ అనేది పొందొచ్చండి. ఇన్ కేస్ అక్కడ కూడా పేమెంట్ కోటాలో కూడా మన అంటే ర్యాంక్ అనుకున్న విధంగా రాలేదనుకోండి, డెఫినెట్గా అప్పుడు మనకు ఎన్నో ఐకార్ అక్రిడియేషన్ ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది ఉన్నాయండి. ఈ ఐకార్ అక్రిడియేషన్ ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ ఆన్లైన్లో అప్లై చేసుకొని అడ్మిషన్కి అనేది వెళ్ళొచ్చండి. మరొక కాల్ ఉన్నారు సార్, మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. బాబు డిగ్రీ చేశారు మేడం. ఓకే బాబు డిగ్రీ చేశారు సార్. ఓకే అదే సార్ ఎంఎస్ చేస్తే బాగుంటుందా? బీఎస్సీ కెమిస్ట్రీ చేశారు సార్. బీఎస్సీ కెమిస్ట్రీ. ఓకే బీఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ పూర్తి అయింది సార్. ఇప్పుడు ఎంఎస్ చేస్తే బాగుంటుందా లేదంటే వేరే దేంట్లో ఏది చేయాలనేది అర్థం అవుతుంది సార్. అంటే బాబు ఇండియాలో చదువుదాం అనుకుంటున్నారా అబ్రాడ్లో చదువుదాం అనుకుంటున్నారా సార్? ఇండియాలో ఇక్కడే చదువుతాం అనుకుంటున్నారు. ఓకే ఫైన్ అండి. సో బీఎస్సీ కెమిస్ట్రీ తర్వాత అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత మన దగ్గర పీజీ లెవెల్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. ఈవెన్ ఎంబీఏ లాంటి కోర్సెస్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన ఐటీఎం యూనివర్సిటీలో తీసుకుంటే కనుక ఎంబీఏ కోర్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్కి వచ్చేసి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేది చాలా బాగున్నాయండి. అంటే డిఫరెంట్ ఆల్మోస్ట్ ఐటీఎం యూనివర్సిటీకి ఇంత క్రేజ్ రావడానికి కూడా మరో మెయిన్ రీజన్ వచ్చేసి ప్లేస్మెంట్స్ అండి. దగ్గర 92% అనేది ఐటీఎం యూనివర్సిటీలో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేది ప్రతి ప్రోగ్రాంలో స్టూడెంట్స్కి ఉన్నాయి. అండ్ పర్టికులర్గా ఎంబీఏ కోర్స్ తీసుకుంటే కనుక మంచి ఆపర్చునిటీస్ అనేది స్టూడెంట్స్కి ఉన్నాయండి. అండ్ స్టూడెంట్ సెకండ్ ఇయర్లో ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న టైంలోనే దగ్గర 35+ కంపెనీస్ తోటి మనం టైఅప్ అయి ఉన్నాము. ఏదో ఒక కంపెనీలో బాబు ప్లేస్ అవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి. అలాగే అసలు ఇండియాలో కూడా వన్స్ బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన తర్వాత పీజీ చేసుకోవచ్చు అంటారా? రైట్ అండి. అబ్రాడ్తో పాటు ఒకవేళ స్టూడెంట్స్ ఎవరికైనా అబ్రాడ్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఇండియాలోనే రీసెర్చ్ వైపు వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ వచ్చేసి ఎంఎస్సీ అగ్రికల్చర్ వైపు వెళ్ళొచ్చండి. ఈ ఎంఎస్సీ అగ్రికల్చర్లో కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అనేది ఉంటాయి. లైక్ అగ్రోనామీ అవ్వచ్చు, సాయిల్ సైన్స్ అనేసి, సీడ్ టెక్నాలజీ అని, ప్లాంట్ ప్యాథాలజీ అని, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ఇలాంటి రకరకాల స్పెషలైజేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మన ఇండియాలో ఐకార్ అక్రిడియేషన్ తోటి ఒక 2-3 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. దాంతోపాటు నెంబర్ ఆఫ్ అంటే ఆల్మోస్ట్గా దగ్గర ఒక 80 ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ పర్టికులర్గా ఎంఎస్సీ కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నాయండి. అండ్ దీంతోపాటు స్టూడెంట్స్ ఎవరైతే ఎంటర్ప్రీనియర్గా అవ్వచ్చు లేదా ప్రైవేట్ కంపెనీస్లో ఒక మంచి ప్యాకేజ్తో ప్లేస్ అవ్వాలి అంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ లాంటి ప్రోగ్రామ్స్ అనేది కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారండి. మన యూనివర్సిటీలో అయితే ఐటీఎం యూనివర్సిటీలో అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్తో పాటు ఎంఎస్సీ చేసుకోవడానికి కూడా రకరకాల స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నామండి. వేరే రాష్ట్రాల్లో బీఎస్సీ అగ్రికల్చర్ చేసి మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి అర్హులు అవుతారంటారు? అసలు చాలా మందికి ఈ క్వశ్చన్ అనేది ఉంటుందండి. అంటే మన తెలుగు స్టేట్స్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి అక్కడ కోర్స్ కంప్లీట్ చేసి అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతామా లేదా అనే క్వశ్చన్ మార్క్ అనేది ఇప్పటికీ ఉంది. అయితే ఐటీఎం యూనివర్సిటీ వచ్చేసి ఐసీఆర్ అక్రిడియేషన్ పొందిన యూనివర్సిటీ అండి. సో ఒక ఐటీఎం యూనివర్సిటీ అనే కాదు, ఏదైతే ఐకార్ గుర్తింపు ఉన్న యూనివర్సిటీలో మనం ఇండియా వైడ్గా ఎక్కడికి వెళ్ళి చదివచ్చినా కూడా ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అనేది ఎలిజిబుల్ అవుతాం. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో ఏవైనా ఆపర్చునిటీస్ ఉన్నా దానికి కూడా స్టూడెంట్ ఎలిజిబుల్ అవుతారు. దీనికి నేను ఒక ఉదాహరణ అంటే వ్యూవర్స్కి అర్థమయ్యే విధంగా చెప్తానండి. ఇంజనీరింగ్కు తీసుకుంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ అయిపోయిన స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కోర్స్ కోసం తమిళనాడులో చెన్నై వెళ్తూ ఉంటారు, బెంగళూరు వెళ్తూ ఉంటారు, ఈవెన్ డిఫరెంట్ స్టేట్స్కి అనేది వెళ్ళి ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసి వస్తూ ఉంటారు. అటువంటి స్టూడెంట్స్ కూడా ఏ విధంగా అయితే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో
ప్రైవేట్ సెక్టార్లో ప్రతి జాబ్స్కు అర్హత ఉంటుందో బీఎస్సీ అగ్రికల్చర్ ఐకార్ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఎక్కడికి వెళ్ళి చదివచ్చినా ఎంటైర్ ఇండియా వైడ్గా స్టూడెంట్స్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిన తర్వాత ప్రతి జాబ్కి అనేది ఎలిజిబుల్ అవుతారండి. రైట్ సార్, మరొక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. సుష్మిత గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే సుష్మిత గారు, మాట్లాడండి. సార్ మేడం నమస్తే మేడం. మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ మాది కర్నూలు జిల్లా సార్. సార్ చెప్పండి సార్. సార్ నా కూతురు సార్ బయోకెమిస్ట్రీ సార్ డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తుంది కర్నూలులో. ఓకే. అదే నెక్స్ట్ అదే ఎక్కడ వెళ్తే ఏ సబ్జెక్ట్కి వెళ్తే బాగుంటుంది అని దానికోసం డౌట్. రైట్ అండి. ఇప్పుడు పాప అంటే డిగ్రీ సెకండ్ ఇయరే చదువుతుంది కాబట్టి అండి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 1.5 year ఉంది అండి. అంటే తనది థర్డ్ ఇయర్ కూడా కంప్లీట్ అవ్వాలి. సో ప్రతి ఇయర్ ఏంటంటే టెక్నాలజీ పరంగా అండ్ కోర్స్ ఆప్షన్స్ పరంగా ఎన్నో కొత్త కోర్సులు అనేది వస్తున్నాయి. సో వన్స్ పాప ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత తనకు ఏ స్పెషలైజేషన్ మీద ఇంట్రెస్ట్ ఉందో తను ఒక్కసారి అనలైజ్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఏ కోర్స్ మీద ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఏ సెక్టార్లో వాళ్ళకు జాబ్స్ అనేది ఈజీగా దొరుకుతున్నాయి అనేసి వాళ్ళు ఒక్కసారి అనలైజ్ చేసుకొని ఒక మంచి కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నో డౌట్ మీరు ఒక్కసారి ఫైనల్ ఇయర్లో పాప ఉన్నప్పుడు ఒక 2-3 monthsలో కోర్స్ అయిపోతుందనగా ఒక్కసారి మమ్మల్ని అప్రోచ్ అవుతే గనక అప్పుడు ఎటువంటి కోర్సెస్ అనేది యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది అండ్ ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఉంటాయి అనేది కూడా మీకు అసిస్ట్ చేస్తామండి. మరొక కాల్ ఉన్నారు సార్, మాట్లాడదాం. శోభిత గారు ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే శోభిత గారు. నమస్తే శోభిత గారు, వినిపిస్తుందా అండి మీకు? రైట్, కాల్ కట్ అయినట్టుంది సార్. అలాగే చాలా మంది అంటే 240 సీట్స్ మాత్రమే ఐటీఎంలో ఉన్నాయి. చాలా మంది వేల మంది పోటీ పడుతూ ఉంటారు సీట్స్ కోసం. ఏ బేసిస్ మీద అసలు యూనివర్సిటీ అలాట్ చేస్తుంది సీట్స్ అనేది? సో ఐటీఎం యూనివర్సిటీలో ఈ కన్ఫ్యూజన్ అనేది ఉందండి. మనం ఇంతకుముందు చూసుకున్నా కూడా కాలర్స్ చాలామంది రకరకాలుగా కాల్స్ వస్తున్నాయి. ఎవరిని నమ్మాలో ఏంటో ఒక్కొక్క ఫీ స్ట్రక్చర్ చెప్తున్నారు, ఎలిజిబిలిటీ డిఫరెంట్గా చెప్తున్నారు అనేసి ఈ కన్ఫ్యూజన్ అనేది ఉంది. సో ఇక్కడ స్టూడెంట్స్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఐటీఎం యూనివర్సిటీకి ఆథరైజ్డ్ అడ్మిషన్ అండ్ ప్రమోషనల్ పార్ట్నర్ వచ్చేసి మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో కొంతమంది వచ్చేసి ఈవెన్ మన దేశం నేమ్ చెప్పి కూడా అడ్మిషన్స్ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే మాకు ఆథరైజేషన్ ఉంది అనేసి ఈజీగా అప్రోచ్ అవుతాము, మేము మన దేశం నుండి అనేసి చెప్తూ ఉంటారు. అయితే స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు మాత్రమే ఆథరైజేషన్ ఉంది అండ్ మా ఆఫీసెస్ వచ్చేసి ఆల్మోస్ట్ ప్రతి మేజర్ సిటీస్లో మా ఆఫీస్ ఉందండి. ఫోన్లో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకునే కంటే కూడా స్టూడెంట్ బీఎస్సీ అగ్రికల్చర్ లాంటి కోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా ఒక్కసారి ఆఫీసెస్ అనేది మా ఆఫీసెస్ విజిట్ చేసి మా సీనియర్ కౌన్సిలర్స్ ఉన్నారు. ఎందుకంటే 20 years నుండి ఈ కోర్స్ ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి ఒక 8+ years ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్స్ ఉన్నారు. సో కోర్స్ ఏ విధంగా ఉంటుంది, అసలు స్టూడెంట్ అనేది ఈ కోర్స్ అనేది చదవటానికి అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది కంప్లీట్గా కౌన్సిలింగ్ చేసి ఫర్దర్గా ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ సెక్టార్లో వెళ్ళాలంటే ఎటువంటి ఇండస్ట్రీస్లో వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి, దాని తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలంటే ఇండియాలో ఏం ఆప్షన్స్ ఉన్నాయి, అబ్రాడ్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఇట్లాంటివన్నీ కూడా స్టూడెంట్కి అనేది మా కౌన్సిలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత స్టూడెంట్ ఒక డెసిషన్ అనేది తీసుకోవాలండి. ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత ఏమైపోయిందంటే ఎక్కువగా ఫోన్లలో ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే డైరెక్ట్గా అడ్మిషన్లు అనేది తీసుకుంటున్నారు. దానివల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ 2-3 yearsలో కూడా ఇవే ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా క్రియేట్ అయ్యాయి. వాళ్ళు ఇక్కడ అడ్మిషన్ తీసుకొని సర్టెన్ రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేస్తున్నారు, యూనివర్సిటీకి వచ్చిన తర్వాతనేమో సీట్ అలాట్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఐటీఎం యూనివర్సిటీలో ఐసీఆర్ అక్రెడిటేషన్ అనేది 240 సీట్స్కు మాత్రమే ఉందండి. వేలల్లో అప్లికేషన్లు వెళ్ళినప్పటికీ ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఎవరికైతే మెరిట్ ఉంటుందో ఆ స్టూడెంట్కి మాత్రమే ఇక్కడ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో మెరిట్ లిస్ట్ అనేది ఇప్పటి నుండి ప్రతి 1 week వచ్చేసి ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుందండి. 2 మెరిట్ లిస్ట్ అనేది యూనివర్సిటీ రిలీజ్ చేస్తుంది. ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన స్టూడెంట్స్కి వచ్చేసి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది నెక్స్ట్ 3-4 daysలో రాబోతుంది. ఆ లిస్ట్లో నేమ్ ఉన్న స్టూడెంట్కి మాత్రమే అక్కడ సీట్ అనేది కన్ఫర్మ్ అండి. అగైన్ మళ్ళీ ఎవరైతే కన్ఫర్మ్ అవ్వలేదో అటువంటి వాళ్ళు గనక మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ని గనక అప్రోచ్ అవుతే గనక అట్లీస్ట్ సీట్ రాని వాళ్ళకు సెకండ్ మెరిట్ లిస్ట్లో అయినా వాళ్ళకు మంచి గైడెన్స్ అనేది ఇచ్చేసి ఏదో ఒక విధంగా సీట్ అనేది వాళ్ళకు అలాట్ చేయడం అనేది జరుగుతుందండి. అలాగే సార్ చాలా మంది స్టూడెంట్స్ అగ్రికల్చర్కి హార్టికల్చర్కి మధ్య కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అసలు రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి?
సో కొంతమంది వచ్చేసండి అంటే బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్ రెండు కూడా సేమ్ సబ్జెక్ట్స్ అనేసి అనుకుంటూ ఉంటారు. అయితే అగ్రికల్చర్ అనేది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. బీఎస్సీ అగ్రికల్చర్ అనేది దాంట్లోనే బీఎస్సీ హార్టికల్చర్ సబ్జెక్ట్ కూడా కవర్ అవుతుంది. ఎందుకంటే అగ్రికల్చర్లో వచ్చేసి అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్లో ఫార్మింగ్ ఏ విధంగా చేయాలి, ఎటువంటి టెక్నాలజీని యూస్ చేసుకొని స్టూడెంట్ ఒక మంచి ప్రొడక్టివిటీ అనేది పంటల పరంగా తీయవలసి ఉంటుందో వీటన్నిటి మీద ప్రతి సబ్జెక్ట్ మీద ట్రైన్ అవుతారనమాట. అది హార్టికల్చర్ అవ్వచ్చు, ఫుడ్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి, బయోటెక్నాలజీ మీద కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎనిమల్ హస్బెండరీ మీద కూడా సబ్జెక్ట్స్ అనేది స్టూడెంట్కు ఇక్కడ కవర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే హార్టికల్చర్ అనేది కూడా మళ్ళీ పర్టికులర్గా బీఎస్సీ హార్టికల్చర్ అంటూ ఒక సబ్జెక్ట్ ఉందండి. బీఎస్సీ హార్టికల్చర్ అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ మీద, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ వీటి మీద ఎక్కువగా ఇన్డెప్త్గా సబ్జెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఏ స్టూడెంట్కి అయితే కనుక ఎక్కువగా ఈ వెజిటేబుల్స్ మీద, ఫ్రూట్స్ మీద, ఫ్లవర్స్ మీద, ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉందో అటువంటి స్టూడెంట్ వచ్చేసి బీఎస్సీ హార్టికల్చర్ లాంటి సబ్జెక్ట్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. అగ్రికల్చర్ అనేది కంప్లీట్ సాయిల్స్ గురించి, ల్యాండ్ సర్వేయింగ్ మీద, ఈ ఫెర్టిలైజర్స్, బయోకెమికల్స్ మీద అన్నిటి మీద వాస్ట్గా దాంట్లో సబ్జెక్ట్స్ అనేది ఉంటాయండి. అండ్ అది ఒక డిఫరెంట్ కోర్స్, ఇది ఒక డిఫరెంట్ కోర్స్. బట్ అగైన్ బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్ పరంగా జాబ్ ఆపర్చునిటీస్ తీసుకుంటే ఇంచుమించు 80% కామన్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయండి. అంటే బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తయిన తర్వాత స్టూడెంట్కు ఏ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయో 80% ఆపర్చునిటీస్ అనేది బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ కూడా ఉంటాయి. అందుకే ఈ మధ్య కాలంలో చూసుకుంటే అగ్రికల్చర్లో సీట్ రాని స్టూడెంట్ వచ్చేసి ఈవెన్ బీఎస్సీ హార్టికల్చర్ లాంటి కోర్సెస్ అనేది కూడా సెలెక్ట్ చేసుకొని పర్స్యూ చేస్తూ ఉన్నారండి. రైట్ సార్, ఇంటర్ బైపీసీ పూర్తయిన తర్వాత అసలు బీఎస్సీ అగ్రికల్చర్ చేస్తే ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఎన్కరేజ్. నమస్తే.